ఉన్న వాస్తవం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి తెలంగాణలో కూడా పైకి చెప్పకుండా పవర్ షేరింగ్ అనేది ఒకటి నడిచింది. రేవంత్ రెడ్డికి పొంగులేటికి మధ్య అన్న టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ దిశగా ఏమైనా పావులు కదుపుతున్నారా? ఆ దిశగా ఏమైనా చర్చ సాగుతుందా? ఇది ఊహాజనితమేనా, వాస్తవమా? ఏంటి అసలు ఆ టాక్ వినిపించిందా ఏమైనా? పొంగులేటి వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది ఊహాగానము. అదంతా కూడా ఊహాగానమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక్క మెయిన్ పాయింట్ మీకు చెప్తున్నా, నోటబుల్ పాయింట్. నిన్న కూడా నన్ను ఎవరో అడిగినారు, మీడియాలో అడిగితే నేను చెప్పాను, నాకు అంటే శివకుమార్ గారు వారి యొక్క ఎఫిషియన్సీ, వారి యొక్క డైనమిజం, వారి యొక్క ఆర్థిక పుష్టి, వారికి సంబంధించినటువంటి వ్యూహ రచన, ఈ అన్నిట్లో ఏ విధమైనటువంటి వారి కమ్యూనిటీ గురించి కూడా అభ్యంతరమే లేదు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేసిన దాని ప్రకారము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నడుస్తున్న దాని ప్రకారం దేశం అంతా బీసీ ఓబీసీ నడుస్తుంది. దాంట్లో మాకున్నటువంటి నాలుగు ముఖ్యమంత్రులలో మా వాటాగా ఓబీసీ వాటాగా 2 ముఖ్యమంత్రులు ఉండాలా. కానీ 2 ముఖ్యమంత్రులు కాదు, ఒకటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓబీసీ ముఖ్యమంత్రి. ఓబీసీ ముఖ్యమంత్రిని మార్చడం ఒక పెద్ద సమస్య అయింది. ఓబీసీ ముఖ్యమంత్రిని మార్చున్నప్పుడు మరి మా వాటా ఏంటని రాహుల్ గాంధీ గారిని కూడా మేము అడగాల్సిన అవసరం వస్తుంది కదా. ఆయన ఓబీసీ మార్చినారు. కేరళలో ఇప్పుడు మా వర్గానికి సంబంధించింది కాదు. అలాగే ఇది మన హిమాచల్ ప్రదేశ్ లో కూడా మా వర్గం కాదు. ఇక్కడ తెలంగాణ కూడా మా ఓబీసీ వర్గం కాదు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఎక్కడన్నా చర్చ జరిగితే కనుక, ఊహాగానాలు ఏమన్నా జరిగితే కనుక ఇక్కడ తెలంగాణలో జరిగితే ఈసీ అనేటువంటి మాట వస్తే తప్పితే శ్రీనివాసరెడ్డి గారు వర్సెస్ ఈ మధ్య మహేష్ కుమార్ గౌడ్ మాట వినిపించింది. మహేష్ కుమార్ గౌడ్ ని ముందుంచబోతుందా ఈ వర్గం అంతా కలిసి? పట్టుబట్టబోతున్నారా? నిజమే. ఒకవేళ అధిష్టానమే తెలంగాణలో ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు చేయాలనేటువంటి నిర్ణయం మేము డిమాండ్ చేస్తలేము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు డిమాండ్ చేస్తలేరు ప్రస్తుతానికి. కానీ రేపు డిమాండ్ రావచ్చు కూడా, సమాజం నుంచి రావచ్చు, లేకపోతే కార్యకర్తలు రావచ్చు, లీడర్ రావచ్చు. సిద్ధరామయ్య గారు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి, ఆయన మార్చినప్పుడు ఇంకొక దగ్గర ఓబీసీకి అకామిడేట్ చేయమని అధిష్టానం లెవెల్ ఏమన్నా చర్చలు జరిగితే ఆ వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణలో వేసినప్పుడు బీసీ ముఖ్యమంత్రి చర్చ వస్తే రావచ్చు. కానీ ప్రస్తుతం అయితే మా పార్టీలో అట్లాంటి ఏ చర్చ లేదు. నేను ఆల్ ఇండియా ఓబీసీలో ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఆల్ ఇండియా టీంలో నేను ఉన్నాను, రాహుల్ గాంధీ గారి టీంలో నేను ఉన్నాను కాబట్టి నాకు స్పష్టమైన ఐడియా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్చ లేదు అనేది చాలా స్పష్టమండి. రైట్. కృష్ణాంజనేయులు గారు ఎలా చూస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరి మద్దతు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా మాకు విభేదాలు లేవని చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుత రాజకీయాల్లో డైనమిక్ గా చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ ఈక్వేషన్ ఎంతవరకు పనిచేస్తుందంటారు? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఒక చిన్న సబ్మిషన్ వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు ఏంటి చెప్పండి. ఓకేనా, మాట్లాడండి. నాకు మీటింగ్ ఉందండి. రైట్ సార్, థ్యాంక్ యూ.